ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు మీరు ప్రస్తావించిన అన్ని అవలక్షణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి, ఎవడు అవునన్నా కాదన్నా. సో ఇందులో ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఒక సంఘటన మరీ ముఖ్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన. అది సింగనమల అనే ప్రాంతంలో ఫణేంద్ర అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు. ఇతను ఒక బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నటువంటి సాక్షి పత్రికలో విలేకరి. మరి సాక్షి విలేకరి డిఎన్ఏలో ఉంది మనకి. ఈ విలేకరికి ఈ లక్షణాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గ్రహించి వెంటనే పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడుగా మంచి పొజిషన్ ఎలివేషన్ ఇచ్చారు. ప్రోత్సహించాలి కదా ఇటువంటి వాడిని. అయితే వీడు ఈ విధమైన బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ సదరు ఫణేంద్ర అనే వ్యక్తి ఈ మధ్యకాలంలో అనంతపూర్లో ఒక లాడ్జ్లోనో హోటల్లోనో సరే ఇతనికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఈ వ్యక్తి ఇంకొక మహిళతో అక్రమ సంబంధం ఉంది, ఆమెకు కూడా పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఇది బ్యాక్గ్రౌండ్. సో ఈమెతో ఇతను ఎంజాయ్ చేయొచ్చు, అది వానిష్టం ఆమె ఇష్టం. మనం ఇష్యూ అక్కడ పాయింట్ అది కాదు. మనం ఎందుకు ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చిందంటే ప్రజా జీవితంలో ఉండి ఒక పార్టీకి చెందిన బీసీ నాయకుడిగా ఉండి ఈ అక్రమ సంబంధం ఒక రూమ్లో చేసుకుంటే కూడా మనం మాట్లాడేవాళ్ళం కాదాము.